గజ దొంగ. దారానగరంలో ఒక గజ దొంగ ఉండేవాడు. అతడు చోర విద్యల్లో ఆరితేరినవాడు. ఎందరో ధనికుల ఇల్లు కొల్లగొట్టాడు. కాని అతన్ని పట్టుకునేవారు లేరు. అతనికి ప్రజలు రేచుక్క అని పేరు పెట్టారు. కాని ఈ రేచుక్క ఎవరో, ఎట్లా ఉంటాడో, ఎక్కడ నివసిస్తాడో చూసిన వారు లేరు. అతన్ని పట్టుకోటానికి రాజు చేయించిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. రేచుక్కకు ఒక కుమారుడుండేవాడు. ఇతను తండ్రిని మించినవాడు. కొడుకు తనకన్నా చోర విద్యల్లో యుక్తివంతుడు కావటం చూసి రేచుక్క అతనికి పగటి చుక్క అని పేరు పెట్టాడు. పగటి చుక్కకు 16 వచ్చాక తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి దొంగతనాలకు పోతూ ఉండేవారు. రేచుక్క పెద్దవాడైపోతూ ఉండటం వల్ల అతనికి పగటి చుక్క సహాయం అవసరం అవుతూ ఉండేది. ఒక రాత్రి తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి రాజుగారి ఖజానాకు కన్నం వేశారు. కన్నం వెలుపల పగటి చుక్క నిలబడ్డాడు. రేచుక్క కన్నంలో నుంచి ఖజానాలోకి వెళ్లి కొంత ధనము సొమ్ములు కొడుకు అందించి మళ్లీ లోపలికి వెళ్ళాడు. ఈసారి రేచుక్క చేతుల్లో నుంచి ఏదో వస్తువు కింద పడి చప్పుడైంది. ఈ చప్పుడుకు ఖజానా రక్షక భటులు పరిగెత్తుకుంటూ వచ్చి అప్పుడే కన్నంలో తలదూర్చిన రేచుక్క మెడ మీద కత్తితో బలంగా కొట్టారు. ఆ దెబ్బకు రేచుక్క తల బయటికి, మొండెం లోపలికి పడిపోయాయి. కన్నం వెలుపల ఉన్న పగటి చుక్క తండ్రి తల తీసుకొని ఇంటికి పారిపోయాడు. అతను ఈ విషాద వార్త తల్లికి చెప్పాడు. ఆమె భర్త కోసం శోకించింది. బయటకు ఏడవద్దని, ఏడిస్తే తమ రహస్యం బయటపడుతుందని పగటి చుక్క తల్లికి జాగ్రత్త చెప్పాడు. మర్నాడు పగటి చుక్క మంచి దుస్తులు వేసుకొని పెద్ద మనిషిలాగా రాజసభకు వెళ్ళాడు. అక్కడ రాత్రి జరిగిన దొంగతనం గురించి చర్చ వచ్చింది. తల లేకపోవటం చేత చనిపోయిన దొంగ ఎవరు అనేది నిర్ధారణ కాలేదు. కానీ కొంత సొమ్ము పోయినట్టు గ్రహించి దొంగతనం జరిగినప్పుడు మరొక దొంగ కూడా ఉండి ఉండాలని రాజు గ్రహించాడు. చనిపోయిన దొంగ మొండెం బండి మీద పట్నంలోని అన్ని వీధులు తిప్పమని, దాన్ని చూసి ఎవరేడిస్తే వారిని పట్టుకురమ్మని రాజు తన భట్లకు ఆజ్ఞించాడు. పగటి చుక్క రాజు వేసిన ఎత్తు గ్రహించాడు. ఒకవేళ తల్లి గనుక తన తండ్రి శవాన్ని చూసి దుఃఖిస్తే తమకు రాజు వల్ల ప్రమాదం అని తెలుసుకున్నాడు. ఎట్లా అయినా తల్లికి నచ్చ చెప్పి ఆమె దుఃఖించకుండా చేయటం తన విధిగా భావించాడు. ఆ వెంటనే రాజసభ నుండి సరాసరి ఇంటికి వెళ్ళాడు. అమ్మా, రేపు నాన్న శరీరాన్ని మన వీధిలోకి తెస్తారు. అది చూసి నువ్వు గనక ఏడ్చావంటే మన కొంప మునిగిపోతుంది. రాజు నేరస్తుల్ని పట్టేటందుకు ఈ ఎత్తు వేశాడు కనుక నువ్వు ఏడవకుండా ఉండాలి అన్నాడు పగటి చుక్క తల్లితో. నాయనా, నీ తండ్రిని చూడకుండా ఎలా ఉంటాను? చూస్తే ఏడుపు రాకుండా ఎలా ఉంటుంది? నువ్వే చెప్పు అన్నది తల్లి. దాంతో పగటి చుక్క కొంతసేపు ఆలోచించి ఒక ఉపాయం పన్నాడు. మర్నాడు పొద్దున్న వాళ్ళిద్దరూ కలిసి బీదవాళ్లలాగా వేషాలు వేసుకొని మరొక వీధికి వెళ్లారు. అక్కడ పగటి చుక్క ఒక ములగ చెట్టెక్కి కాయలు కోసుకుంటున్నట్టు నటించాడు. రేచుక్క శవం ఆ వీధిలోకి వచ్చేసరికి అతని భార్యకు పట్టణం దుఃఖం వచ్చేసింది. అదే సమయంలో పగటి చుక్క చెట్టు మీద నుంచి పడిపోయాడు. ఆ దుఃఖంలో తల్లి పగటి చుక్క మీద పడి బావురమంటూ, అసలే తండ్రి లేనివాడివి, నీకిదేం కర్మ వచ్చి పడిందిరా తండ్రి అంటూ ఏడ్చింది. రాజభట్లు ఆమెను ఊరడించి రేచుక్క శవం ఉన్న బండితో ముందుకు సాగిపోయారు. వాళ్ళు రోజల్లా ఊరు వీధులన్నీ తిరిగినా ఫలితం కలగలేదు. ఇళ్లకు వెళ్ళిపోయారు. మర్నాడు రాజసభకు పగటి చుక్క మామూలుగా వెళ్ళాడు. రాజుగారు భటుల్ని పిలిపించి ఇలా అడిగారు. దొంగ శవాన్ని చూసి ఎవరైనా ఏడ్చారా? లేదు మహాప్రభు, ఒక్క అడుక్కు తినే మనిషి ఏడవటం చూశామే గాని ఆమె తన కుమారుడు ములగ చెట్టు మీద నుంచి కింద పడిపోయినందుకు ఏడ్చింది అని జవాబిచ్చారు భట్లు. ఆ ఏడ్చిన మనిషి రాజు భట్లు వచ్చే సమయానికే చెట్టు మీద నుంచి పడిన యువకుడు దొంగ తాలూకు మనుషులై ఉండవచ్చునని రాజుకు అనుమానం వేసింది. కాని వారు చేయి దాటిపోయారు. అందుచేత రాజు భట్లకు మరో ఆజ్ఞిచ్చాడు. ఈ రాత్రే దొంగ కలేబరాన్ని దహనం చేసేయండి. కాని జాగ్రత్త, చెట్టు మీద నుంచి పడిపోయిన వాడు చితిలో తన తండ్రి తలకాయను పడివేయటానికి తప్పక వస్తాడు. అప్పుడు వాణ్ణి పట్టుకోండి. రాజుగారి ఆజ్ఞ ప్రకారం ఆ రాత్రి రాజుభట్లు దొంగ కలేబరాన్ని శ్మశానానికి తీసుకుపోయి చితి పేర్చి దహనం చేయని ఆరంభించారు. ఆ సమయంలో పగటి చుక్క ముఖమంతా మసిపూసుకొని, జుట్టు విరబూసుకొని, మెడలో గవ్వల పేర్లు వేసుకొని, ఎర్ర బట్టలు కట్టుకొని, ఒక చేతిలో కత్తి, రెండో చేతిలో కాగడా పట్టుకొని, తండ్రి శిరస్సు మూటగట్టి భుజాన వేసుకొని భీకరంగా అరుస్తూ కాళ్ళకు గజ్జెలు కట్టుకొని పరిగెత్తుకుంటూ శ్మశానంలోకి వచ్చాడు. ఆ భయంకర ఆకారం చూసి రాజుభట్లు భూతం అనుకొని చెల్లా చెదురుగా పారిపోయారు. అప్పుడు పగటి చుక్క చిత్తు చుట్టూ ప్రదక్షిణం చేసి
తండ్రి తల చితిలో వేసి తన దారిని తాను వెళ్ళిపోయాడు. ఆ రాత్రి జరిగిన వృత్తాంతం అంతా రాజు విని దొంగ కొడుకు సాహసానికి ఆశ్చర్యపడ్డాడు. ఆయన తన భటులతో ఈసారి ఈ విధంగా అన్నాడు: దొంగవాడి కొడుకు మళ్ళీ మిమ్మల్ని మోసం చేశాడు. వాడు చితిలో పాలు పోయటానికి రేపు తప్పక వస్తాడు. కనుక మీరు ఈసారైనా మోసపోకుండా వాణ్ణి కనిపెట్టి పట్టుకోండి. మర్నాడు శ్మశానంలో కాపలా ఉన్న రాజుభట్లు ఒక గొల్లె పిల్లవాణ్ణి చూశారు. వాడు నెత్తిమీద పాలకుండలు దొంతర్లుగా పెట్టుకొని శ్మశానం మీదుగా రాజునగర్కేసి వస్తూ ఉన్నాడు. వాణ్ణి బుకాయించి పాలు తాగాలని రాజుభట్లు ఎత్తువేశారు. కాని వాడు ఒక్క చుక్క కూడా ఇవ్వలేదు. రాజుభట్లు వాణ్ణి భయపెట్టబోయారు. వారి నుంచి తప్పించుకోవటానికని గొల్లపిల్లవాడు చితివైపు వెళ్ళాడు. ఆ సమయంలో వాడి నెత్తి మీద పాలకొండలు చితిలో పడి పగిలిపోయాయి. చూడండి, మీ మీద రాజుగారితో ఫిర్యాదు చేస్తాను అంటూ గొల్లపిల్లవాడు ముందుకు సాగాడు. వాడికన్నా ముందే రాజుభట్లు రాజుగారి దగ్గరికి పరిగెత్తి తాము ఏ పాపము ఎరగమని, తమ మీద అసత్యపు ఫిర్యాదు చేయటానికి ఒక గొల్లపిల్లవాడు వస్తున్నాడని ఆయనకు విన్నవించుకున్నారు. జరిగిందంతా విన్న మీదట దొంగ కొడుకు మళ్ళీ భటులను మోసం చేశాడని రాజుకు అర్థమైంది. ఇంత నేర్పరిని పట్టడం మామూలు భటుల వల్ల కాదని రాజు సర్దార్ను పిలిపించి ఈ విధంగా చెప్పాడు: ఇవాళ రాత్రి దొంగ కొడుకు తన తండ్రి అస్థికలు ఏరుకోవటానికి శ్మశానానికి వస్తాడు. నువ్వు ఈ రాత్రి శ్మశానంలోనే కాపలా ఉండి వాణ్ణి ఎట్లాగైనా పట్టినట్లయితే నీకు మంచి బహుమానం ఇస్తాను. సర్దార్ దొంగ కొడుకును పట్టుకోవటానికి మంచి ఎత్తు వేశాడు. దొంగను దహనం చేసిన చోటనే ఒక గూడారం వేసి అందులో మంచం మీద తాను పడుకొని బయట భటులను కాపలా ఉంచాడు. ఎవరైనా అస్థికల కోసం వస్తే భటులను దాటి గూడారంలోకి రావాలి. ఇదంతా తెలుసుకొని పగటి చుక్క రాత్రి చక్కని ఆడపిల్ల వేషం వేసుకొని శ్మశానానికి వెళ్ళాడు. సర్దార్ గూడారం బయట కాపలా ఉన్న భటులు ఈ స్త్రీని చూసి ఆశ్చర్యపడి ఎవరు నువ్వు అని గద్దిస్తూ ముందుకు వచ్చి అడిగారు. సర్దార్ గారు రమ్మన్నారు అన్నాడు పగటి చుక్క ఆడగొంతుతో. నిజమే కాబోలనుకొని భటులు పగటి చుక్కను గూడారంలోకి పోనిచ్చారు. పగటి చుక్క లోపలికి వెళ్లి మంచం మీద నిద్రపోతున్న సర్దార్ను లేపాడు. సర్దార్ తుల్లిపడి లేచి ఎవత్తివే నువ్వు అని గొంతు పట్టుకున్నాడు. అయ్యయ్యో, నా మెడలో హారం కాస్త తెంపేశారు, ముత్యాలన్నీ కింద పడిపోయినాయి అన్నాడు ఆడవేషంలో ఉన్న పగటి చుక్క. మంచం కింద కొంగి ముత్యాలు ఏరుతున్నట్లు నటిస్తూ తన తండ్రి అస్థికలు ఏరడం మొదలెట్టాడు. పో ముందు బయటికి అని బిగ్గరగా అరిచాడు సర్దార్. నా ముత్యాలు ఏరుకొనివ్వండి, అట్లాగే పోతాను అంటూ పగటి చుక్క తండ్రి అస్థికలు ఏరుకొని వెళ్ళిపోయాడు. దొంగ కొడుకు సర్దార్ను కూడా మోసగించినట్లు రాజు గ్రహించాడు. ఆయన ఏకంగా తన మంత్రినే పిలిపించి, మంత్రి, ఈ పని నీ వల్లనే కావాలి. దొంగ కొడుకు తన తండ్రి అస్థికలను కలపటానికి ఏ చెరువుకో తప్పక వస్తాడు. అన్ని చెరువుల వద్ద కాపలా ఏర్పాటు చేయించు. ఇందరిని మోసం చేసి తన పనులు నెరవేర్చుకుంటున్న ఆ దొంగవాన్ని ఎట్లాగైనా పట్టుకోవాలి అన్నాడు. ఈ సంగతి విని పగటి చుక్క ఒక ఉపాయం ఆలోచించాడు. అతను తన తండ్రి అస్థికలు పొడి చేసి నీటితో తడిపి శరీరం అంతా రాచుకున్నాడు. అమ్మా, నీవు బిచ్చగెత్త వేషం వేసుకొని దేవుడి కోనేటి ఒడ్డున వంట చేస్తూ ఉండు. నేనక్కడికి వచ్చి పిచ్చివాడిలాగా కోనేట్లో దూకేస్తాను. రాజభటులు నన్ను బయటికి తీసేలోగా నాన్న అస్థికలు నీటిలో కలిసిపోతాయి. నువ్వు వండిన అన్నం విస్తట్లో పెట్టి నా దగ్గరికి వచ్చి భోజనానికి పిలువు. ఈలోగా కాకులు అన్నం తినేస్తాయి. నేను నీ మీద కోపం వచ్చినట్లు కొట్టి నీ గాజులు పగలగొట్టేస్తాను, పుస్తలు తెంచేస్తాను. నువ్వు దెబ్బలకు తట్టుకోలేని దానిలాగా కోనేట్లోకి ఉరికి స్నానం చేయి. తరువాత నేను బయటికి తీస్తాను. ఈ విధంగా నాన్నకు ఉత్తర క్రియలు పూర్తి చేద్దాం అని పగటి చుక్క తల్లితో చెప్పాడు. అంతా అనుకున్న ప్రకారమే జరిగిపోయింది. దేవుడు కోనేటి వద్ద జరిగిన సంఘటన వినగానే మంత్రికి సందేహం కలిగింది. ఆయన ఈ విషయం రాజుతో చెప్పగా రాజు ఏమీ సందేహం లేదు, వాళ్లే చనిపోయిన దొంగ కొడుకు భార్య. అయినా మించిపోయిందే లేదు. తండ్రి కోసం ఇన్ని చేసినవాడు బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేయలేకపోడు. అందుచేత సంభావనలకు పోయే బ్రాహ్మణుల మీద కాపలా పెట్టి దొంగ ఇల్లు ఎక్కడో ఆరా తీయించండి అని హెచ్చరించాడు. ఆ రోజు దూరదేశం నుంచి కొందరు బ్రాహ్మణులు దారానగరం చేరి సత్రంలో మకాన్ చేశారు. అర్ధరాత్రి పూట పగటి చుక్క సత్రం చేరి వారిని పిలుచుకొని సందు గొంతుల వెంట తప్పులదారుల వెంట తిప్పి తన ఇంటికి తీసుకుపోయాడు. అక్కడ వారికి శాస్త్రోక్తంగా దాన ధర్మాలన్నీ చేసి తెల్లవారే లోపుగా వారిని తీసుకుపోయినట్టే తిప్పి తిప్పి సత్రం చేర్చి వెళ్ళిపోయారు. సత్రంలో దిగిన పరదేశీ బ్రాహ్మణులు గత రాత్రి ఎక్కడో దానాలు సంభావనలు తెచ్చుకున్నట్లు తెలిసి రాజుభట్లు వారిని ప్రశ్నించి జరిగిన సంగతి తెలుసుకున్నారు. వారిని వెంటబెట్టుకొని పగటి చుక్క ఇల్లు ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు బయలుదేరారు కూడా. కానీ చీకట్లో కొత్త చోటు సందులు గొంతులు తిరిగి
తెలియని ఇంటికి పోయిన బ్రాహ్మణులు రాజుభట్లకు పగటి చుక్క ఇల్లు చూపలేకపోయారు. భటులు తిరిగి వచ్చి రాజుకు సంగతి తెలియపరిచారు. పగటి చుక్క బ్రాహ్మణులను సరాసరి తన ఇంటికి తీసుకుపోలేదని, సందులు గొంతులు తిప్పి వాళ్లకు తన ఇల్లు గుర్తించే వీలు లేకుండా చేశాడని చెప్పాడు. ఇంత యుక్తిగల దొంగ కొడుకును పట్టడం శక్యం కాదని రాజుకు తెలిసిపోయింది. ఆయన సభలో మా భటులను, సర్దారులను, మంత్రిని మోసం చేసి తండ్రికి ఉత్తర క్రియలు జరిపిన యువకుడు తన్ని తాను బయట పెట్టుకున్నట్లయితే అతన్ని క్షమించటమే గాక మా కుమార్తెనిచ్చి వివాహం చేస్తాం అని ప్రకటించాడు. పెద్ద మనిషి దుస్తులతో ఆ సభలోనే ఉన్న పగటి చుక్క లేచి నిలబడి, మహాప్రభు, నేనే ఆ దొంగను అని చెప్పాడు. రాజు అన్న మాట ప్రకారం పగటి చుక్కను తన కుమార్తెకిచ్చి వివాహం చేశాడు. పగటి చుక్క దొంగతనాలు మానివేసి తన భార్యతో హాయిగా జీవించాడు. ఇదండి ఇవాళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయటం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.